యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ ఈరోజు 10 ముఖ్యమైన అంశాలు. 1. 2025 సంవత్సరంలో అత్యంత సురక్షితమైన పూర్తి సేవల విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ రేటింగ్ పొందింది? ఏ. ఎయిర్ న్యూజిలాండ్, బి. ఎయిర్ ఇండియా, సి. టర్కిష్ ఎయిర్లైన్స్, డి. డెల్టా ఎయిర్లైన్స్. ఆన్సర్ ఏ. ఎయిర్ న్యూజిలాండ్. ఎక్స్ప్లెనేషన్. ఎయిర్ న్యూజిలాండ్ దాని భద్రతా రికార్డులు, కార్యాచరణ సామర్థ్యం మరియు తాజా విమాన సాంకేతికత కారణంగా సురక్షితమైనదిగా ర్యాంక్ పొందింది. 2. ఇటీవల భారతదేశంలో అత్యధికంగా ఆరోగ్య రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 8% కేటాయించిన రాష్ట్రం ఏది? ఏ. మేఘాలయ, బి. మిజోరాం, సి. సిక్కిం, డి. త్రిపుర. ఆన్సర్ ఏ. మేఘాలయ. ఎక్స్ప్లెనేషన్. మేఘాలయ తన రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక శాతాన్ని 8% భారత రాష్ట్రాలలో ఆరోగ్య రంగానికి కేటాయించింది. 3. ఇటీవల యూపీఐ సేవలను ప్రారంభించడానికి భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. సైప్రస్, బి. క్రొయేషియా, సి. న్యూజిలాండ్, డి. జపాన్. ఆన్సర్ ఏ. సైప్రస్. ఎక్స్ప్లెనేషన్. ఉపిని స్వీకరించడానికి మరియు రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులను పెంచడానికి సైప్రస్ భారతదేశంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 4. మే 2025లో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం రేటు ఏ స్థాయికి తగ్గింది? ఏ. 0.39%, బి. 0.5%, సి. 1%, డి. 2%. యాస్టరిస్క్. ఆన్సర్ ఏ. 0.39%. ఎక్స్ప్లెనేషన్. మే 2025లో WPI ఆధారిత ద్రవ్యోల్బణం 0.39%కి తగ్గింది. ఇది ఆర్థిక నియంత్రణను చూపుతుంది. 5. ఇటీవల ఏ తేదీన అంతర్జాతీయ పిక్నిక్ దినోత్సవం జరుపుకున్నారు? ఏ. 15 జూన్, బి. 16 జూన్, సి. 17 జూన్, డి. 18 జూన్. ఆన్సర్ డి. 18 జూన్. ఎక్స్ప్లెనేషన్. కుటుంబం మరియు స్నేహితులతో విశ్రాంతి సమయాన్ని ప్రోత్సహించడానికి జూన్ 18ని అంతర్జాతీయ పిక్నిక్ దినోత్సవంగా జరుపుకుంటారు. 6. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థలలో ఏ విమానయాన సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఏ. ఇండిగో, బి. ఈవ ఎయిర్, సి. కొరియన్ ఎయిర్, డి. అలాస్కా ఎయిర్లైన్స్. ఆన్సర్ ఏ. ఇండిగో. ఎక్స్ప్లెనేషన్. ఇండిగో దాని స్థోమత, సమయపాలన మరియు విస్తృత రూట్ నెట్వర్క్ కారణంగా ఈ బిరుదును పొందింది. 7. ఇటీవల 95 సంవత్సరాల వయసులో మరణించిన ప్రముఖ కథక్ నృత్యకారిణి మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు? ఏ. కుముదిని లఖియా, బి. సోనాల్ మాన్సింగ్, సి. శశి శంకర్, డి. వీరిలో ఎవరూ లేరు. ఆన్సర్ ఏ. కుముదిని లఖియా. ఎక్స్ప్లెనేషన్. కథక్ నృత్యాన్ని ఆధునీకరించిన కుముదిని లఖియా 95 సంవత్సరాల వయసులో మరణించారు. 8. ఇటీవల విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. తమిళనాడు, డి. కర్ణాటక. ఆన్సర్ బి. ఆంధ్రప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్ తల్లులను గౌరవించడానికి మరియు విద్యకు మద్దతు ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. 9. ఇటీవల పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభించబడింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. పంజాబ్, సి. మహారాష్ట్ర, డి. గుజరాత్. ఆన్సర్ బి. పంజాబ్. ఎక్స్ప్లెనేషన్. ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి పంజాబ్ పారిశ్రామిక విప్లవ చొరవను ప్రారంభించింది. 10. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. 18 జూన్, బి. 19 జూన్, సి. 20 జూన్, డి. 21 జూన్. ఆన్సర్ బి. 19 జూన్. ఎక్స్ప్లెనేషన్. సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఈ రోజును పాటిస్తారు.